వెల్కమ్ టు అవర్ ఛానల్ బంగారు తల్లి వామకాశ్రీ. ఇంటి కొబ్బరికాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆషాఢ మాసం, అందులో కూడా ఆదివారం మా గుళ్ళో ఉన్న దుర్గమ్మ తల్లికి మేము ప్రేమగా బోనాన్ని అయితే సమర్పించడానికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారా, మా చిట్టి తల్లి పొద్దున్నే చక్కగా రెడీ అయిపోయింది. మేము బోనాలు ఎలా అమ్మవారికి సమర్పించామో, మా గుళ్ళో ఎంత బాగా బోనాలు జరిగాయో అన్నీ ఈ వ్లాగ్లో అయితే నేను క్లియర్గా చూపించబోతున్నాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళ నాన్నతో బుజ్జితల్లి ఎలా డాన్స్ చేసిందో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. మేము జూలై 19 ఆదివారం అయితే బోనాలు అయితే సమర్పించామన్నమాట అమ్మవారికి. మేము మార్నింగ్ 9 కల్లా టెంపుల్కి వెళ్ళిపోయాము. వామిక కూడా ఫుడ్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయాము. వచ్చే టైంకి చాలా లేట్ అవుతుందని చెప్పి మేము వెళ్ళంగానే బోనాలను అయితే అమ్మవారి మెట్ల దగ్గర అయితే పెట్టేసి ఇంకా గంటలు కొట్టేసి బోనాలు అయితే తీస్తామన్నమాట. ఇక్కడ చూసారా, బుజ్జితల్ని అందరూ పలకరిస్తున్నారు. దాని బొగ్గులు అయితే లాగుతున్నారు. తెలియని వాళ్ళు అడుగుతున్నారు ఏంటి ఏమంటే వామకాశ్రీ అని వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇంకా చూసారా, నేనైతే పర్పుల్ కలర్ శారీ వేసుకొని టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను. ఇక్కడ అందరు చూసారా, ఒకే కలర్ శారీ అయితే వేసుకున్నారు. ఏంటి అంటే ప్రతి ఇయర్ దసరాకి మా గుళ్ళో అయితే జాతర జరుగుతుంది. ఆ జాతరకి సంబంధించిన అంటే టెంపుల్కి సంబంధించిన వాళ్ళందరూ ఒకే కలర్ శారీ అయితే వేసుకుంటారు. నేను లాస్ట్ ఇయర్ కన్సీవ్ అవటం వల్ల కొత్త డ్రెస్ అయితే వేసుకోకూడదు, అంటే శారీ కానీ డ్రెస్ కానీ వేసుకోకూడదు అన్నారు. అందుకని డ్రెస్ అయితే తీసుకున్నాను కానీ కుట్టించలేదు. ఇంకా డెలివరీ తర్వాత కుట్టించలేదు అనమాట, ఇంక కుదరలేదు. ఇంకా జాతర తర్వాత ఈ శారీని ప్రతి ఫ్రైడే అయితే వేసుకొని టెంపుల్కి అయితే వస్తారు. లేకపోతే ఇంట్లో అయితే పూజ చేసుకోవడానికి అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా చూసారా, ఇది బయట అనమాట. ఇంక అందరం అయితే రెడీగా నుంచున్నాము. ఇంకైతే పసుపు నీళ్ళు అందరూ కొట్టేసుకొని ఇంకా నీళ్ళు అయితే పోస్తారనమాట దిగబారే. ఇంకా వాటర్ పోసినాకైతే ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఆరెంజ్ కలర్ వేసుకున్నారు కదా, ఆమె అమ్మ అనమాట. ఈ గుడి కట్టించిన అమ్మ వాళ్ళ కూతురు. సరిగా 45 years బ్యాక్ అనమాట. ఈ అమ్మ వాళ్ళ అమ్మకి అమ్మవారు విజయవాడ దుర్గమ్మవారు కల్లోకి వచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించు, నాకు ఇంద్రకీలాద్రి మీద ఎలా పూజలు అయితే జరుగుతాయో ఇక్కడ కూడా తూచా తప్పకుండా చేయాలి అనేటప్పటికి ఇంకా అప్పటి నుంచి ఇంద్రకీలాద్రి మీద అమ్మవారికి ఎలా పూజలు జరుగుతాయో మా గుడిలో ఉన్న దుర్గమ్మ కూడా అలానే పూజలు జరుగుతాయి. ఇంకైతే బోనాలు అయితే సమర్పించేసాము. 4 రోడ్లు తిరిగేసి గుళ్ళోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మా హస్బెండ్ అన్నయ్య అయితే డాన్స్ చేస్తున్నారు. నార్మల్గా అయితే బోనాలు తీసుకెళ్ళేటప్పుడే రోడ్డు మీద అయితే డాన్సులు వేస్తారు. ఈసారి అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట. అందుకని చెప్పి రోడ్డు మీద కొంచెం ఎండగా కూడా ఉందని చెప్పి రోడ్డు మీద డాన్సులు వేయలేదన్నమాట. ఇంకా గుడికి వచ్చేసాక బోనం అమ్మకి సమర్పించేశాక ఇంకా అందరు కూర్చున్నాము. ఇంకా వెళ్ళి డప్పులు ఉన్నాయి కదా, ఇంకా డప్పులు మోగిస్తుంటే మా హస్బెండ్ అన్నయ్య అయితే డాన్స్ చేస్తున్నారు. మా బుజ్జితల్లి చూసారా, అమ్మ ఊళ్ళో అయితే చక్కగా కూర్చుని మా బుజ్జితల్లి వేసుకున్న క్యూట్ పట్టు లంగా కూడా అమ్మాయి మాకు కుట్టించి ఇచ్చింది అనమాట. మా చిట్టి తల్లి పుట్టాక ఫస్ట్ మంత్ బర్త్డే షూట్ తీయమని అమ్మాయి మాకు చెప్పి ఆ 2 కలర్స్ అయితే పట్టులంగాలు అయితే కుట్టి పంపించింది. ఆ ఇచ్చిన డ్రెస్ మీదే మా బుజ్జి తల్లికి అయితే ఫస్ట్ మంత్ బర్త్డే షూట్ అయితే తీసామన్నమాట. ఇంకా ప్రతి మంత్ ట్రెడిషనల్గా అయితే బర్త్డే షూట్స్ అయితే తీసేసి ఫస్ట్ ఫోటో అమ్మకే మేము షేర్ చేస్తాం. ఆమెకు షేర్ చేసినాకే ఇంకా ఇన్స్టాలో కానీ ఎక్కడైనా షేర్ చేస్తామన్నమాట. ఇంకా అందరూ అయితే ఇట్లా డాన్స్లు అంటే కాదు కానీ ఇలా అయితే తిరుగుతారనమాట. మా హస్బెండ్ అయితే డప్పులు వచ్చినాయంటే ఆపలేమన్నమాట, తెగ డాన్స్ అయితే వేసేస్తారు. మా బుజ్జి తల్లి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. అసలు మార్నింగ్ ఎప్పుడో 8కి అట్లా మిల్క్ ఇచ్చామన్నమాట. ఇది అయిపోయేటప్పటికి 11 అయినా కూడా ఆకలి కూడా వేయలేదు. చక్కగా ఏడవకుండా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా వాళ్ళ నాన్న తీసుకొని ఇంకా డప్పులకి వాళ్ళ డాడీ కూడా డాన్స్ చేస్తున్నారు. అస్సలు భయపడలేదు. అంత పెద్ద డప్పులు మోగుతున్నా కూడా వాళ్ళ నాన్న అలా భుజం మీద ఎక్కించుకొని అలా డాన్స్ చేస్తున్నా కొంచెం కూడా భయపడలేదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆకలి వేయలేదన్నమాట. అస్సలు ఏడవలేదు ఆ రోజు. ఇంకా డాన్సెస్ కూడా అయిపోయినాక అమ్మవారి ముందైతే బోనాలు అయితే పెట్టేసామన్నమాట. ఇంకా గంటలు అయితే కొడుతున్నారు. ఈ గంటలు కొట్టేసి హారతి ఇచ్చేసినాక అమ్మవారి ముందు పెట్టిన బోనంలో నుంచి కొంచెం పొంగల్ అయితే తీసుకొని మనకైతే బోనాలు అయితే ఇచ్చేస్తారు. ఇంకా బోనాలు అయితే ఇంకా అయిపోయాయి. ఇప్పుడు హారతి ఇస్తున్నారు, చూడొచ్చున్నారు. ఇంకా నాకైతే
గుడికి వెళ్ళినప్పుడు నా ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే ఈ గంటలు కొడతాయన్నమాట. నేను కన్సీవ్ అయినప్పుడు దుర్గా నవరాత్రులు అంటే దసరా నవరాత్రులప్పుడు పూజలకైతే వెళ్ళలేదు, కానీ ఈవినింగ్ హారతి అయితే బాగా ఇస్తారనమాట భజనలు చేసి 8:30, 9కి ఆ హారతికి అయితే ఖచ్చితంగా వెళ్ళేదానమాట 10 డేస్. ఇంకా గంటలు అయితే బాగా కొట్టేవాళ్ళం అనమాట. ఇంకా మా బుజ్జి తల్లికి కూడా ఇంకా మరి అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందేమో, గుడికి వస్తే గంటలు బాగా కొట్టాలనిద్దనమాట. ఇంకా గంటలు అయితే కొడుతున్నారు, గ్రూప్ గన్స్ అయితే వస్తాయి. నేనైతే టైం తగ్గించి వినిపిస్తున్నాను. అక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ గంటలు సౌండ్ ఏంటంటే. ఇంకా హారతి ఇచ్చేసాక చూసారు కదా, ఇంకా ఎవరి బోనాలు అయితే వాళ్ళు తీసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా తీసేసుకొని ఎవరికైతే వాళ్ళు బయలుదేరిపోయారు. చాలా వరకు మేమైతే కొంచెంసేపు అక్కడే ఉన్నాం, తర్వాత కూడా భజన చేశారనమాట. మా బామ్మగా ఏడిస్తే వెళ్ళొచ్చులే, ఉన్నారు కదా జనం అందరూ చూస్తా ఎంజాయ్ చేసిద్ది అని వాళ్ళ నాన్న అంటే ఇంకా అక్కడే వండుకోవాలి అనమాట. చాలాసేపు వరకు 12:30 అలా అయితే ఇంటికి బయలుదేరాము. అప్పటి వరకు గుళ్ళోనే ఉన్నామన్నమాట. ఇది అన్నమాట మా గుళ్ళో అమ్మవారికి మేము సమర్పించిన బోనాలు. తెలంగాణ అంతా కాదు, కానీ మేమైతే సింపుల్ వేలో అయితే బోనాలు అయితే అమ్మవారికి సమర్పిస్తాము. హెవీగా అయితే డ్రెస్సింగ్ అయితే ఎవరు ఉండదు, చాలా సింపుల్గా అయితే రెడీ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.